జయ శ్రీమన్నారాయణ. సత్యనిష్ఠుడు ధ్యానం ముగించి ఉండగానే శ్రావణభూతి గురువుగారు, నాకు ఒక సందేహం, దీన్ని మీరు తీర్చాలి అడిగాడు. ప్రతినిత్యం నీకు సందేహాలు వస్తూనే ఉంటాయి, తీర్చుకుంటూనే ఉంటావు, మరలా సందేహాలు వస్తూనే ఉంటాయి. మానవులు కూడా ఇంతే. ఒకసారి సందేహ నివృత్తి అయిన తర్వాత ఆ యొక్క సందేశాన్ని స్థిరంగా చేసుకోకుండా మళ్ళీ వ్యామోహాల్లో పడిపోయి సందేహాలు తెప్పించుకుంటూనే ఉంటారు. ఇదొక మానసిక సమస్య. సందేహాల భ్రమలో పడి తిరుగుతూ ఉంటారు. ఏం చేయాలి, ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఏమో చెప్పు నాయనా నీ యొక్క సందేహము అని అడిగాడు. అప్పుడు శ్రావణభూతి ఇలా అడుగుతున్నాడు. గురువుగారు, సకల చరాచరములలో, సకల జీవరాశుల్లో ఇవన్నీ వదిలిపెడతాం. మానవులకు అన్నీ తెలుసు, నీతి తెలుసు, నిజాయితీ తెలుసు, ఇన్ని అనేక రకాల మన హైందవ సనాతన ధర్మంలో ఉండే జ్ఞానం అంతా ఉంది. అయితే ఎందుకు స్త్రీలు మతి తప్పుతున్నారు, పురుషులు గతి తప్పుతున్నారు? దీనికి కారణం ఏమంటారు అడిగారు ఆయన. శ్రావణభూతి, నీవు అడిగే ప్రశ్నలంతా కూడా తలకు వేస్తే తోకకు, తోకకు వేస్తే తలకు, తలకిందులు చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రశ్న కొలవాలనుకున్న దాన్ని కొలవలేని దాన్ని కొలవాలనుకుంటున్నాం, కొలవలేని కొలతను కొలవాలనుకుంటున్నాం, చెప్పలేనటువంటి విషయాలను చెప్పించుకోవాలనుకుంటున్నాం. సముద్రం లోతులైనా కొలవచ్చు, కానీ మానవులలో వ్యామోహాల్ని కొలవడం ఎవరి తరము కాదు. ఇక్కడ సుమతి ఒక పద్యం చెప్తాడు. కాముకుడు తవిసి విడిచిన కోమలి బరవిటుడు కోరుట ఎట్లన్ ప్రేమముగా చెరకు మెప్పికి చీమలు విసమూగినట్లు. కామకుడు తవిసి విడిచిన కోమలి పరవిటుడు గవయ కోరుట ఎట్లన్ ప్రేమముగా చీమలు చెరకు పెప్పికి విసమూగినట్లు. ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్నలకు ఈ పద్యంలో ఒక ఉన్నతంగా చెప్తున్నారు బద్దెన. సుమతి, మంచి బుద్ధి కలవారా, సహజంగా స్త్రీలు పవిత్రమూర్తులు ఉంటారు. అయితే ఈ పవిత్రను పాడు చేసేది ఎక్కువ శాతం మగవాళ్ళే. దుర్మార్గులు, దుష్టులు అనేక మంది ఉన్నారు. వీళ్ళు తమకు భార్య ఉంటుంది, స్త్రీ ఉంది, కూడబెట్టిన అక్క సోదరి అందరూ ఉంటారు. అదేవిధంగా అనేక బాంధవ్యాలు కలిసినటువంటి తల్లి, చెల్లి అనేక మంది ఉంటారు. వీళ్ళు ఇలా రాను రాని ఏమైపోతున్నారంటే తమ ఇళ్లలో వాళ్ళని పవిత్రులుగాను, బయట స్త్రీలను అపవిత్రులుగాను చూస్తూ ఉంటారు. చూపు అలా ఉంటుంది. అంటే యా దృష్టి సా సృష్టి. దృష్టి ఎలాగో సృష్టి కూడా అలానే కనబడుతుంది అందరికీ. నీ పవిత్ర భావంతో చూడు, అందరూ పవిత్రులుగానే కనబడతారు. వాళ్ళ లోపాలుంటే మనకేమి, వాళ్ళ దుర్మార్గాలు ఉంటే మనకేమి, వాళ్ళు ఏమైతే మనకి పొద్దు కదా. ఈ పద్యంలో ఏం చెప్తున్నంటే, సహజంగా పురుషులు అనేవాళ్ళు అతి కామాంధులు, అంటే కామంతో కళ్ళు కప్పేస్తున్నాం. నీవు అడిగిన ప్రశ్న దీనికి అంతం ఎప్పుడు అని, ఏ వయసుకు ఇలాంటి తగ్గిపోతుందని, ఏ వయసు నుంచి ప్రారంభిస్తుంది, ఏ వయసు తగ్గిపోతుంది. నీ ప్రశ్నలో ఉండే ఒక తత్వం అది, నీవు అడిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్న సూక్ష్మ జ్ఞానం ఇది. ఇక్కడ చెప్పిన పద్యం చెప్తున్నట్టే, కామకుడు తవిసి విడిచిన కోమలిని బరవిటులు గవయ ఎట్లున్ ప్రేమంబుక చెరకు పిప్పికి చీమలు విసమూగినట్లు. చెరుకు బాగా పిప్పి చేసేసి తినేస్తాం,
చెరకు పిండి రసాన్ని అంతా కూడా తీసేసి పారేస్తాం. నువ్వు చెరకు పిప్పి నువ్వు తీసుకొని తాగావు, పాడేసావు. కానీ చెరక పిప్పిలో కూడా ఇంకా సారం ఉంది అని చీమలు గుంపులు గుంపుల గుంపులు దాని చుట్టుకుంటాయి. ఎక్కడైనా చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఇది చెరకు మనం నవిలి బాగా దాని రసం తాగేసి పిప్పేస్తే పిప్పిని కూడా చీమలే దాంట్లో ఇంకా ఉందన్నమాట, ఏమో ఉంటుంది అని. ఆ విధంగా చీమలు ఏ విధంగా పరిగెత్తుకొని గుంపులు గుంపులుగా దాన్ని చేరుకుంటాయో, దుర్మార్గుడు ఒక స్త్రీని చెరిచితే, ఒక స్త్రీ శీలాన్ని పాడు చేస్తే, ఒక స్త్రీ మానాన్ని దోచుకుంటే, ఆ దుర్మార్గుడు చేసిన పనికి అందరూ జాలిపడరు, దయపడరు. కొంతమంది ఉంటారు అట్లా పడేవాళ్ళు. అనేక మంది స్వార్థపరులు ఎక్కువ ఏం చేస్తారంటే, ఎట్లా చెడిపోయింది అంటారు. అంటే వాడు వీడు ఎవడని లేకుండా అందరూ ప్రయత్నిస్తారు. నువ్వు ఒకసారి చెడిపోయినావు కదా, 100 సార్లు చెడిపోతే ఏముంది, చెడిపో. ఏమైపోవాలి ఆ స్త్రీ, ఆ తల్లి ఏమవ్వాలి, ఆ బిడ్డ ఏం కావాలి? ఈ దుర్మార్గుల దుర్మదాంధుల యొక్క అహంకారాన్ని భగవంతుడు తప్ప ఇంకెవరు అణచలేరు అనే విధంగా ఒక మంచి స్త్రీని, మంచి ఆడబిడ్డని ఎంతో ఉన్నతంగా జీవించాలి, జీవితం మీద ఎన్నో ఆశలు ఉంటుంది, ఒక పవిత్ర జీవితం గడపాలనుకుంటుంది, పవిత్రమైన ప్రేమతో బతకాలనుకుంటుంది, తాను పవిత్రురాలుగానే ఉండాలనుకుంటుంది మొదట స్త్రీ ఎప్పుడు కూడా. కానీ దుర్మార్గమైనటువంటి మగవాళ్ళు కొందరు వ్యామోహ దృష్టితో చూసి వాళ్ళకి అనేక విధాలుగా ఆశ ఎరచూపి ఎరవేసి, అంటే ఏదో వాళ్ళు రకరకాల ఇంకా దుర్మార్గులైపోతారు. అయ్యో పాడైపోయిన బిడ్డను బాగు చేయాలి, దయాద్ర హృదయంతో పెళ్లి చేసుకుని జీవితం ఇవ్వాలి అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. మిగతా వాళ్ళంతా ఎవరో ఒకరు రావడం, ఏదో వేధించడం, నువ్వు ఎట్టాడదాన్ని వెళ్ళి, నువ్వు అట్టాడదాన్ని వెళ్ళి, అంటే స్త్రీని ఎంత గౌరవపరుస్తున్నారు. అగౌరవపరచడం భరతమాతను అగౌరవపరిచినట్లే. భారతదేశంలో ఒక స్త్రీని అగౌరవపరుస్తున్నాడు అంటే భారతదేశాన్ని అగౌరవపరిచినట్టు, భారత జ్ఞానాన్ని అవమానపరిచినట్లు, భారతదేశపు గొప్ప నీతి నిజాయితీ ధర్మాన్ని నీకు అవమానం కలిగించినట్లు ఇది భావించాలి దుర్మార్గులు. ఇలా భావించి మన ఇంట్లో చెల్లెలెట్లో, సోదరి ఎట్లో, అమ్మ ఎట్లో, ఇవన్నీ భావించుకుంటూ ఉంటే పరస్త్రీ మీద వ్యామోహం పోదు. నాయన విభూతి శ్రావణ భూతి, నీవు అడిగింది ఈ వ్యామోహం మానవుల్లో ఎప్పుడు పోతుంది? అందంగా అలంకరించుకొని పోతూ ఉంటే ఇలా చూస్తాడు, ఎంత అందంగా ఉంది. ముసలోడా ఎందుకు అలా చూస్తున్నావు అంటే, లేదు నా నవరాలు అలా పోతూ ఉంది అని అనుకుంటున్నాను అంటాడు. అబద్ధం. ఎందుకు? వ్యామోహం అనేది వదలనటువంటి ఒక మానవ వికారం అది. అంటే మొదట్లో ఏ వ్యామోహం అయితే మనసులో ప్రారంభం అవుతుందో ఆ వ్యామోహం చివరి వరకు పోదు. పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అనే సామెత నాయన. మహాతల్లులు ఉంటారు, పవిత్రులు ఉన్నారు, పరమ పావనులు ఉన్నారు, పరమ పూజించబడేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. అందరూ ఏదో ఒక మంది భారతదేశానికి పుట్టినీళ్ళు. కొంతమంది ఇలాంటి వాళ్ళు, కొంతమంది వల్ల స్త్రీ జాతికి నువ్వు అడిగిన ప్రశ్న చెప్పాను. ఏమని చెప్పాను? కొలవలేనటువంటి ఈ యొక్క గుణాన్ని కొలవాలనుకుంటున్నాం. ఇది నీ యొక్క అజ్ఞానం. దీన్ని కొలమనం అంటే ఏమీ ఉండదు, దీన్ని కొలవడానికి ఏది కూడా చాలదు. అది నాయన విషయము. కనుక వ్యామోహపరులు ఎప్పుడు వ్యామోహంతోనే ఉంటారు. వాళ్ళు ఎన్ని విన్నా, ఎన్ని చదివినా, ఎంత జ్ఞానం వచ్చినా ఆ వ్యామోహపు చూపులు పోవు. స్త్రీ వాళ్ళ దృష్టి పడకూడదు అని, చెడు దృష్టి. ఇలా మన దేశంలో అనేక ధర్మ జ్ఞాన బోధనలు ఉన్నాయి. ప్రవర్తనలు వారికి అనేక నేర్పింది, జ్ఞానమే నేర్పింది, ధర్మమే నేర్పింది. కనుక ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, స్త్రీ అయినా పురుషుడైనా ధర్మాన్ని ఆచరించే తీరాలి. ధర్మం తప్పితే కర్మ వదలదు. ధర్మం తప్పిన వారిని కర్మ విడిచిపెట్టదు. కర్మ ఎవరినైనా పట్టి పీడిస్తుంది. వాడు కోటీశ్వరుడైనా, కూటికి లేనివాడైనా, దుర్మదాంధులైన వారిని విడిచిపెట్టదు. ఈరోజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా, అందరిలో పుట్టి ఆ పరమాత్మను తెలుసుకోవేలా. ఆయన తెలుసుకో, నిన్ను పుట్టించి పెంచి పోషించి
నీకు అన్ని సమకూర్చింది పరమాత్ముడే. నీ తల్లిదండ్రుల రూపంలో కానీ, బంధువుల రూపంలో కానీ, గురువుల రూపంలో కానీ. జ్ఞానం ఎలా ఉండాలి? ఎవరి కోసం బానిస బతుకులు బతకద్దండి. ఎవరికి మీరు దాసులు కారు. స్వేచ్ఛా జీవులు, స్వతంత్ర జీవులు. మీ స్వేచ్ఛను మీరు కాపాడుకోండి. మీ పవిత్రతను మీరు కాపాడుకోండి. మారండి పవిత్రులుగా. పొరపాటు తెలుసు లేక చేస్తూ ఉంటారు అనేక మంది. అందరూ చేస్తారు, చేయని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. మారితే భగవంతుడు కరుణిస్తాడు. భగవంతుడు కరుణ కోసం మన భారతదేశ పవిత్రతను, ఈ యొక్క పవిత్ర జ్ఞానభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, దాని పవిత్రతను నిలబెడదాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే జగద్గురు.